ఒక 4, 5 ఏళ్ల క్రితం చాలా ఆవేదన కలిగించిన అంశం ఏంటంటే, నాన్నగారు సుదీర్ఘకాలం పాటు అనారోగ్యం, ఆ తర్వాత ఆయన చనిపోయినప్పుడు కూచిపూడిలో ఆయనేంటంటే ఎక్కువ కాలం కూచిపూడిలో ఉన్నారు గాబట్టి, సొంత ఊరు తెనాలైన కూచిపూడిలోనే ఈవెన్ ఆసుపత్రిలో డిశ్చార్జ్ అప్పుడు గూడా ఇక ఏం చేయలేము, పరిస్థితి లాస్ట్ స్టేజ్‌లో ఉందన్నప్పుడు గూడా, నేను విజయవాడలో నా దగ్గర ఉండమన్నా కాదు, కూచిపూడిలో ఇంట్లోనే ఉంటానురా అన్నారు. అందుకని అక్కడికే తీసుకెళ్ళాం. అక్కడే ఉన్నారు. అక్కడే చనిపోయారు. అక్కడ అంత్యక్రియలప్పుడు శ్మశానం నాకు జీవితంలో అంటే అదేదో శ్మశాన వైరాగ్యం అంటారు గదా! శ్మశానాన్ని చూస్తే కాదు, ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు నాకు జీవితంలో విరక్తి కలిగించింది. ఒక షెడ్డు, ఆ షెడ్డులో ఆల్రెడీ ఒకే ఒక్కళ్ళ శవదహనం జేయడానికి తగిన ప్లేసు. అటు ఇటు డంపింగ్ యార్డ్ టైపు చెత్త ఎక్కడికక్కడ పడేసుంటాం. ఆ పక్కనున్న కాస్త బురద పక్కనున్నటువంటి ప్రదేశంలో పెట్టి అంత్యక్రియలు జేయాల్సొచ్చింది. రెండో రోజున ఎత్తిపోతలుంటది. అందులో నుంచి మనకి అస్థికలు తీయటం, ఆ పైన మిగతాదంతా పారపోయటం. ఎక్కడ పొయ్యాలో తెలీదు అక్కడ. మొత్తం తీసి మళ్ళీ అవతల పక్కన పొయటం. ఒక మనిషి చనిపోయినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కని, పెంచి పెద్ద చేసినటువంటి తండ్రికి అంత్యక్రియలు అలాంటి పరిస్థితి ఉంటుందా అన్నది. నేను అంతకుముందు ఎన్నో చూసాను గానీ, ఇంత అసహ్యకరమైనటువంటి పరిస్థితి చూడలేదు. అప్పుడు అనిపించింది శ్మశానాలు ఎట్లయితే అట్లా అని. తర్వాత అమ్మది గుంటూరులో చేసినప్పుడు బానే ఉంది శ్మశాన వాటిక. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శ్మశాన వాటిక అంటే చనిపోయేటప్పుడు గౌరవంగా అంతిమ సంస్కారం అన్నటువంటి కనీస జ్ఞానం అవసరం. ప్రభుత్వాల కనీస బాధ్యత. శవానికి ఓట్లుండవు కదా! శ్మశానాలకి జనం వెళ్లి అక్కడ సదుపాయాలు చూసి మనకు ఓట్లెయ్యరు కదా అన్న ఉద్దేశ్యంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మనిషై పుట్టాక ఆ స్థాయికి భగవంతుడు అవకాశం ఇచ్చాక, అది కూడా నీ బాధ్యత, అది ప్రధాన బాధ్యత. చనిపోయిన తర్వాత ఆ ఆత్మలు ప్రశాంతంగా అంత్యక్రియలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికుంది. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఈ విషయంలో ప్రభుత్వానికి క్లాస్ పీకింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు శ్మశాన వాటికల ఏర్పాటు, వాటిలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు గౌరవంగా, హుందాగా ఉండాలని స్పష్టం చేసింది. రాజమహేంద్రవరంలో రహదారి పైన ఒక మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్వహించడం చూస్తుంటే రాష్ట్రంలో శ్మశాన వాటికల దయనీయ స్థితి కొరత తీవ్రతను తెలియజేస్తుందని వ్యాఖ్యానించి పిటిషన్ సమర్పించిన ఫోటోలను పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో శ్మశాన వాటికల ఆక్రమణకు గురై ముళ్ల పొదలతో నిండిపోయి ప్రహరీలు లేక పశువులకు ఆవాసాలుగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. శ్మశాన వాటికల నిర్వహణ విషయంలో గతంలో జీవోలు ఇచ్చిన అవి అమలు కావడం లేదని కాగితాలకే పరిమితమయ్యని తెలిపింది. ఆ జీవోల ప్రకారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. శ్మశానాల నిర్వహణకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం ఎందుకు అంత నిరాసక్త చూపుతోందని ప్రశ్నించింది. శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సిఎస్ని రాబోయే 2 దశాబ్దాల అవసరాలు తీర్చేందుకు ఖనన దహన వాటికలు గుర్తించాలని స్పష్టం చేసి దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక మీద నివేదిక ఇవ్వాలని సిఎస్ని ఆదేశిస్తూ విచారణ 2 నెలలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఖచ్చితంగా ఇది ఇప్పుడైనా బాధ్యతగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.